guys, welcome back to my channel Chashma Banu Official. ఏంటి రోజు నార్మల్గా ఉంటుంది, ఈరోజు కిచెన్లో ఉండి వీడియో తీస్తుంది అనుకుంటున్నాను గైస్. దిస్ ఇస్ ఎ స్పెషల్ వీడియో. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కదా. సో మేమైతే ట్రిప్ వెళ్తున్నాము. సో అందుకోసం ఇంకా మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, ఫుడ్లో మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు మేము తలకాయ కూర అండ్ రోటీ చేస్తున్నాము. మా మమ్మీ తలకాయ కూర చేస్తారు, నేనైతే రోటీస్ చేయాలి. అందుకే ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు నేను కిచెన్లో స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు దాకా నా వీడియోస్ని ఎవరైతే చూడలేదు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి నా వీడియోస్ అన్నీ చూసేయండి. ఎప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. సో ఈ వ్లాగ్ మొత్తం నేను చూసేయండి గైస్. నేనైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా త్వరగానే ఈ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను. సో గైస్, సో ఇంకా లేట్ చేయకుండా మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో పెట్టేస్తాను అనమాట. ఓకేనా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో గైస్, దిస్ ఇస్ ద పిండి. మమ్మీ అయితే మిక్స్ చేసి పెట్టేశారనమాట దీన్ని. ఇప్పుడు నేను చపాతీస్ ప్రిపేర్ చేయాలి. సో చేసేద్దామా. మా మమ్మీ అయితే తలకాయ కూర ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయితే అయిపోయాను అనమాట. మొత్తం రెడీ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. నేను మొత్తం చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో, వీఆర్ స్టార్టింగ్ నౌ. మేము నాగూరుకి స్టార్ట్ అయ్యేటప్పుడు సంక్రాంతి అనమాట. ముందు డే చూడండి మా కావల్లో సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు. గుడ్ మార్నింగ్, హాయ్ జతన్ బోల్, జతన్ జియా అధికా బడే नहीं। అలా సాంగ్స్ పెట్టుకుని వైప్ అవుతూ ఫైనల్గా చెన్నై కదా రీచ్ అయిపోయాం. చెన్నై. షాకింగ్ విషయం ఏంటంటే, ఒక తమిళనాడులో చెన్నైలో ఒక రెస్టారెంట్ ముందు చూస్తున్నారా, అరేబియన్ డాబా అంట. దాని ముందే మేము నించోని ఫుడ్ తిన్నామంటే ఎంత ధైర్యం అని చెప్పుకోవాలి. ఎస్, అఫ్ కోర్స్ మాకు చాలానే ధైర్యం ఉంది. చూడండి అలాగా అసలు ఆ రోటీలోకి ఆ తలకాయ కూర వేసుకుని తింటుంటే భలే ఉందని మా ఫీలింగ్. ఎంత చలి అంటే చలికి వణికిపోయి చచ్చిపోయామన్నమాట, అంత చలి ఉంది. తింటున్నాను చూడండి మామ నేను. చూడండి గైస్, బండి ముందుకు వెళ్తుంది, రోడ్ వెనక్కి వెళ్తుంది. ఎందుకు మీకు అలాగే అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. నాకు కూడా ఎందుకు అలాగే అనిపిస్తుంది. మేము నాగూర్కి ఎప్పుడు వెళ్ళాలన్నా సరే మోస్ట్లీ నైట్ జర్నీ ప్రిఫర్ చేస్తాం. కాకపోతే చెన్నైలో ట్రాఫిక్ చూస్తేనే మైండ్ పోతుంది అనమాట. అసలు ఎవరినైనా ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. లిటరల్లీ మీ నెంబరు, చెన్నైలో మాకు 2 hours పట్టింది. జస్ట్ ఆ ట్రాఫిక్లోనే మనకి 2 hours పట్టింది అనమాట. అబ్బాబ్బాబ్బా ఎందుకు వచ్చామరా బాబు అనుకున్నాం అనమాట. చూడండి అసలు, కాకపోతే వ్యూ బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, టైం అయితే 3:40 అయిందనమాట. ఇంకా మా బ్రదర్ అయితే నిద్రపోతున్నాడు. ఇంకా డ్రైవింగ్ మా డాడీ తీసుకున్నారు. ఇంకా మా డాడీ ఎక్కడ నిద్రపోతాడా అని చెప్పి నేనైతే మా డాడీ దగ్గరికి పక్క సీట్లోకి వచ్చానమాట. మా తమ్ముడు వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా అలాగా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ పాటలు పెట్టుకుంటూ వెళ్ళామన్నమాట. నైట్ మొత్తం నిద్ర గైస్. అలా మాట్లాడుకుంటున్నాయి. ఫైనల్గా వి రీచ్ ద డెస్టినేషన్ నాగపట్నం. యా
అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంత జర్నీ చేసి ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం అనేసరికి వీ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ అనమాట. ఫైనల్లీ రీచ్డ్ ద డెస్టినేషన్ గైస్, రీచ్డ్ నాగూర్ అనమాట. నా గోయింగ్ టు బీచ్. నాగూర్కి రీచ్ అయిన తర్వాత టీ తాగాలని చెప్పి ఆగామన్నమాట. ఆ నైట్లో అసలు ఎక్కడ లేవు గైస్. తమిళనాడులో మాకు టీసే దొరకలేదన్నమాట పాపం. చూడండి ఫైనల్గా ఇంకా దర్గా స్ట్రీట్లోకి వచ్చేసాము. అదిగోండి మా ఫైనల్ డెస్టినేషన్. అసలు ఆ దర్గాని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అదిగోండి చూడండి, అవే ఎంతమంది ఇప్పుడు దాకా నాగూర్కి వెళ్ళున్నారు కామెంట్ చేసేయండి. ఫైనల్గా ఆ రూట్లో కార్ తీసుకెళ్ళి పార్కింగ్ చేసుకొని మేమైతే ఫస్ట్ రూమ్స్ కోసం సర్చ్ చేసాము. అబ్బబ్బబ్బబ్బా అసలు చాలా జాగ్రత్తగా ఉండండి మీరైతే. దారుణంగా తీసుకుంటారు రూమ్ రెంట్లు. మామూలు దారుణం అంటే మామూలు దారుణం కాదు. జాగ్రత్తగా ఉండండి మీరైతే. మేము ఇప్పటికి చాలాసార్లు వచ్చామన్నమాట. వచ్చిన ప్రతిసారి వేరే వేరే రూమ్సే తీసుకుంటాము. వాళ్ళు అంతా కాస్ట్ చెప్తారు కదా అసలు లిటరలీ. ఫైనల్గా మాట్లాడుకొని మేము జస్ట్ ఫర్ 2-3 అవర్స్ అనమాట ఈ రూమ్ అయితే తీసుకున్నాము. పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. ఇదైతే మాకు జస్ట్ 1000 రూపీస్కో 500 రూపీస్కో ఇచ్చారంట. రూమ్కి వెళ్ళి లగేజ్ మొత్తం పెట్టేసి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దరిద్రం ఏంటంటే అంత మార్నింగ్ కాబట్టి మాకైతే ఆటోస్ దొరకలేదు. కార్ వేసుకొని వెళ్ళలేం కాబట్టి ఇంకేం చేసామంటే నడిచి వెళ్ళామన్నమాట. అబ్బాబ్బాబ్బా అసలు చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ మార్నింగ్ నడుస్తుంటే ఒక వాకింగ్ ఫీల్ వచ్చింది. మీలో దర్గాకి నుంచి బీచ్కి వెళ్ళేటప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఎంతమంది చూశారు కామెంట్ చేయండి. అండ్ మధ్యలో ఈ దర్గా కూడా ఉంటుంది. అసలు ఈ పార్క్ నాకు షాక్, కొత్తగా కట్టినట్టుంది, చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళి రిటర్న్లో కొన్ని పిక్స్ కూడా దిగాము. అసలు ఆ వైబ్ చూడండి గైస్. ఫైనల్గా నాది అండ్ మా డాడీ డ్రీమ్ ఏంటంటే వెళ్ళి ఫస్ట్ బీచ్లో ఆ సన్ రైజ్ చూడాలని చెప్పి ఆ కోరిక ఫైనల్గా ఫుల్ఫిల్ అయిపోయింది. ఎస్, అలా సన్ రైజ్ చూసేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయామన్నమాట రూమ్కి అయితే. బీచ్ నుంచి ఇంకా డైరెక్ట్గా మా డాడీ వాళ్ళు గుండె చేయించుకోవాలని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. అమ్మో ఎంత దారుణంగా అయిపోయిందంటే ఫుల్ వాటర్ వచ్చేసి ఇక్కడ తమిళ్లో మొత్తం రాసున్నారు అనమాట. ఇక్కడ డేంజర్ ప్లేస్ వెళ్ళకూడదని చెప్పి. చూడండి అసలు ఈ ప్లేస్ ఎంత బాగుండిందో ముందు. ఇప్పుడు వాటర్ ఫుల్ వచ్చేసి ఉన్నాయి. టికెట్స్ తీసుకొని పోయమ్మ ఇక్కడ మొత్తము మోసమే గైస్. భలే రేట్లు తీసుకుంటారనమాట. ఇంకా మనం తప్పదు కాబట్టి తీసుకొని గుండె చెప్పుకొని వచ్చేసి రెడీ అయిపోయి దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఈ ప్లేస్లో స్వీట్స్ ఉంటాయి అబ్బా, ఫేమస్. ఈ ప్లేస్లోనే ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాం అనమాట. మేము ఫస్ట్ ఫాతిహా కోసం కొంచెం తీసుకొని దర్గాలోకి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా మనుషులు దారుణంగా ఉంటారు, డబ్బులు లాగాలనే చూస్తారు. మీరైతే జాగ్రత్తగా ఉండండి వెళ్ళిన వాళ్ళు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి అనమాట. అలా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా నాకు అలాగే. ఈసారి నేను కొంచెం వీడియో రికార్డ్ చేశాను కాబట్టి నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. లోపలికి తెలుసు కదా మీ అందరికీ, బాయ్స్కి మాత్రమే అలా ఉంటుంది, లేడీస్కి అలా ఉండదు. మేము ఫాతిహాని ఇక్కడ ఫాతిహా చేయించుకుంటూ ఉన్నాం అనమాట. ఆ స్వీట్ని మేము తీసుకెళ్ళిన బూందీని ఫాతిహా చేయించుకొని ఫైనల్గా బయటకు అయితే వచ్చేసి స్వీట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము. చాలా స్వీట్స్ తీసుకుంటారు మా ఇంట్లో వాళ్ళైతే. చూడండి ఇవైతే టేస్ట్ చేయడానికి ఇస్తారన్నమాట. ఫస్ట్ మా బుజ్జమ్మతో మాట్లాడుతూ ఉన్నాము. ఆమెకి స్వాప్స్ ఇవన్నీ కావాలంటే అవి కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా ఫైనల్గా నాగూర్ నుంచి రిటర్న్ అయిపోయాం పాండిచ్చేరికి. ఎన్నో ప్లాన్స్ అనుకున్నాం అనమాట రిటర్న్లో. నా పాండిచ్చేరికి వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇవేంటో కామెంట్ చేసేయండి త్వరగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అలాగా స్టార్ట్ అయిపోయామో లేదో ఎండ మొదలెట్టిందనమాట. మా తమ్ముడు చూడండి టెక్నాలజీయా ఎక్కడ చూసినా ఈ చెరుకుల వెయ్య. అబ్బాబాబా చెన్నైకి వచ్చేదాకా ఈ చెరుకుల బండి ఆడ చూసినా. చూడండి ఎండ మామ ఎలా చేస్తున్నారో మమ్మల్ని. అలా వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మధ్యలో మేమైతే పాండిచేరిలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, ఫేమస్ అని చెప్పి. వరస్ట్ అంటే వరస్ట్ వెయ్యాం. మా నాన్న అయితే మొహం మీద చెప్పేశాడు, పెద్ద పేరుకే రెస్టారెంట్ ఏమి ఉండదు మీ దగ్గర. అస్సలు వరస్ట్కి ఏం అడిగినా లేదంటున్నాడు. మటన్ తిందామని చెప్పి ఆసక్తిగా వెళ్తే లేదని చెప్పాడు. ఏం చేయాలి చెప్పండి మీరైనా.
ఏ ఫైనల్గా కొన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అవి ఆర్డర్ చేసుకున్నామా, తినేసి ఫైనల్గా నిద్ర వేస్తే కావాలకొచ్చి లేసా. చూడండి ఫుల్ మత్తు. చూడండి టైము 11:55. ఇంటికి వెళ్ళి సామాన్లు తీసుకుని వెళ్ళేసరికి 12 అయింది అయ్యా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, లవ్ యూ.